ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. ఇక డీకే శివకుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు. మాజీ సీఎం సిద్ధరామయ్య జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డీకే శివకుమార్. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఎన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇక శాసనసభ పక్ష నేతగా ఇటు డీకేని ఎన్నుకోవడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకలో సీఎం మార్పిడి పైన ఒక క్లారిటీ వచ్చింది. ఏదైతే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సిద్ధరామయ్య ప్రకటించిన తర్వాత నేరుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సిఎల్పి సమావేశం జరుగుతుందని ఊహించిన నేపథ్యం ఉంది. అయితే నేడు సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న 137 మంది ఎమ్మెల్యేలు కూడా నేరుగా కర్ణాటక సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఎన్నుకున్నారు. అయితే సిఎల్పి నేతగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ బలపరిచిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని 2028లో కర్ణాటక ఎన్నికలు చేస్తే ఈ నేపథ్యంలో భాగంగా స్థానిక ఎన్నికలు, ముఖ్యమంత్రి మార్పు, నేరుగా కేబినెట్ విస్తరణ, ఈ మొత్తం అంశాలపైన కూడా నేడు క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సిద్ధరామయ్య ప్రతిపాదించగా డీకేని సిఎల్పి నేతగా ఎన్నుకున్నారు. ఇంకా ఏదైతే సిఎల్పి నేతగా ఎన్నుకున్న తర్వాత నేరుగా గవర్నర్ ని సమయం అడుగుతారు. నేరుగా 137 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు లేఖ సమర్పిస్తారు. జూన్ 3వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఇప్పటికే గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. సిఎల్పి నేతగా ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు అత్యంత శరవేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికార మార్పిడి తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అంశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 ఏళ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి మార్పు అనే అంశం కూడా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కలిసి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా కర్ణాటకలో నేరుగా డీకేకి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికార మార్పిడి తర్వాత ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గతంలో ఏదైతే అమిత్ షా లాంటి నేతలు నేరుగా కాంగ్రెస్ వీడి బీజేపీలోకి రమ్మని బెదిరించినప్పటికీ కూడా డీకే మొండిగా నిలబడ్డారు. 2023 ఎన్నికల్లో ఇటు సిద్ధరామయ్య అటు డీకే ఇద్దరు జోడు గుర్రాల్లాగా పనిచేశారు. అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి తెచ్చిన తర్వాత 2.5 ఫార్ములాను అమలు చేయాలంటూ డీకే గత కొన్ని నెలలుగా ఢిల్లీ బాట పట్టారు. ఎట్టకేలకు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత డీకేని ముఖ్యమంత్రిని చేస్తామంటూ రాహుల్ హామీ ఇచ్చారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ప్రియాంక గాంధీ మద్దతుతో జూన్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం రాహుల్ గాంధీతో పాటు నేరుగా ప్రియాంక గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇటు కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అయితే ప్రమాణ స్వీకారాన్ని కూడా అత్యంత సింపుల్ గా నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘకాలం దాదాపు 6 నుంచి 8 నెలల కాలం వెయిట్ చేసినప్పటికీ ఎట్టకేలకు డీకేకి ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుంది. ఇది కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గానికి సంబంధించిన డీకే అటు కనకపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2008లో అధికారంలో వచ్చినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగాను, పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన పిసిసి అధ్యక్ష పదవికి ఇప్పటికే రాజీనామా చేశారని ఢిల్లీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే చూడాలి, కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా సిద్ధరామయ్య, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నిటిలో అహిందా ఉద్యమ నేతకు అనుకూలంగా వ్యవహరించిన సతీష్ జార్కిహోలీ పిసిసి అధ్యక్షుడు కానున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఈ నెల 3న ఇటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ 3న. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇక మరొక వైపు చూస్తే డీకే శివకుమార్ ని శాసనపక్ష నేతగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఎమ్మెల్యేలు
ముందుగానే వాళ్ళని సన్నద్ధం చేయడం జరిగింది. డీకే శివకుమార్ ఎన్నిక విషయంలో ఎవరు అభ్యంతరాలు తెలుపకుండా వీటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి ట్విస్టులు కానీ ఏమి చోటు చేసుకోకుండా. ఇక కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకేను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.